అండి, వెల్కమ్ టు కలగూరగంప. మా ఇంట్లోకి సున్నాలు వేసుకుంటున్నాం మేము. ఎవరైనా సున్నాలు వేస్తారంటే బయట నుంచి ఎవరైనా పిలిపించి ఎంత అవుతుంది, ఏమవుతుంది, ఎట్లా డబ్బా ఎంత, ఇవన్నీ మాట్లాడతాం. బట్ మా ఇంత పిచ్చి సంసారానికి ఒక సున్నం వేసేటోళ్ళు ఇంకోరు పనికిరారు. అన్ని లకారాలు మేము పెట్టుకోలేము కాబట్టి, లక్షలు మేము పెట్టలేము కాబట్టి మేమే వేసుకుందామని డిసైడ్ అయిపోయి ఒక మిషన్ కొనుక్కొచ్చుకున్నాం. బాబు పోయినా సికింద్రాబాద్ తిరిగి కొనుక్కొచ్చుకున్నా. నేనే పోయినా అంటే వచ్చిండ్రు మా వాళ్ళు. అంటే నేను చూసి నేను సెలెక్ట్ చేస్తాను అన్నమాట. నీళ్ళు చాలా పడతాయి, మళ్ళీ పోసుకోవచ్చు ఇంట్లో. ఓకే, సో అట్లా మొత్తం మీద సెలెక్ట్ చేసుకొని వచ్చినాము. అన్న ఫిల్టర్ కావాలా, ఆ చెత్త వచ్చింది మొత్తం. ఫిల్టర్ ఉంటుందా? ఓకే, మళ్ళీ అది అంతా ఆగితే కష్టం. ఇదన్నమాట. సో ఇవన్నిటికీ కూడా అంటే ఒకసారి సున్నం వేస్తే సరిపోదు, మా దగ్గర రకరకాలుగా వేసుకోవాలి. అండ్ చాలాసార్లు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కనపడాలంటే మేము ఎవ్రీ 3 monthsకు ఎవ్రీ 6 monthsకు మళ్ళీ కోటింగ్ వేసుకోవాలని అనిపించింది. అందుకే ఇంకా మనుషులతోనే కుదరదు, మిషన్ తెచ్చుకుంటే పని అయిపోతుందని తెచ్చినాం అనమాట. సరే, ఈ ప్రెషర్ వస్తుందా రాదా ఎట్లా వస్తుందని మాకు తెలియదు, మేము ట్రై చేస్తున్నాము. అయితే ఇక్కడున్న ఈ రూమ్స్ అన్నిటి కూడా బయటి వైపు మనం రెడ్ ఆక్సైడ్ వేసేసి అండ్ విండోస్ చుట్టుపక్కల వైట్ వేసి వదిలేస్తే ఏమున్నా ఒక యూనిక్నెస్ వస్తుంది రెడ్ ఆక్సైడ్ తోటి అనిపించింది. రూమ్ లోపల మాత్రం లైట్ ఉండాలి కాబట్టి వైట్ వేసుకుందాం. ఇది సింపుల్ అనమాట. ఇక ముగ్గులు వేస్తామా ఏం వేస్తామనే తర్వాత సంగతి. ఇన్ని ముగ్గులు వేయాలంటే ఇంకా అన్నీ దానికి ఎన్ని పెట్టాలనో తెలియదు మనకు, కాబట్టి వేసుకుంటాం. సున్నాలు వేస్తున్న శ్రీదేవి నీళ్ళే ఉంటాయి కదా, ఏమో దాని కట్టెతో ఓకే. కానీ అది మిషన్ ఎందుకు కొనియలేరు? అరే వద్దబ్బా, అవసరం లేదు మనకు ఆ మిషన్ దేవద్దా, వస్తుంది బాగానే ఉంది కదా దాంతో. ఎందుకు సున్నా చెయ్యి ఒకటి ఇంకా. ఇప్పుడు ఎవరు మంచిగా సున్నం వేస్తే అలా కొత్త అంగులు ఇప్పిస్తా చూడు. సన్న మారుతి, నువ్వు మళ్ళీ చెప్పినట్టు నువ్వు తింగర్గా వేయొద్దు పెయింట్లో. తింగర్ వేసినట్టే కొత్త షర్టులు కాదు, తిట్లు ఎక్కువ పడతాయి. ఇంకా జర పడ్డదా? పోతే పొన్ను కొన్ని కొత్త బట్టలు ఇప్పిస్తా. నీళ్ళంట ఇంకా నీళ్ళ? ఓకే, నేనే కొడతా. దీనికి పలసగా ఉండాలి కదా కొంచెం. అవసరమైతే డబుల్ కోట్ వేసుకుంటాం కానీ పోయేమో మళ్ళీ నీళ్ళు చేస్తారా? వస్తుంది పెయింట్లకే కదా అది. జరుగు, ఎందుకు కలుస్తలేదు? మంచిగా ఉంది. అబ్బా ఎంత బాగుంది, అమ్మలాగా తెల్లగా. వావ్, పోయేమో ఇంకా నీళ్ళు పోస్తాడు. అది కనుక గోడ కొట్టలేదు ఇంకా అయిపోయినావు. ఈ పని ఆ పనిగా అదబ్బా అన్నీ ఇట్లా చేస్తాను. నీ బ్రష్ నెయ్యే వద్దు, టీ తాగండి ఫస్ట్. ఇక్కడి ఏడుంది అది? ఆడికి తేవాలన్నా ఇది? పెట్టి నేనే కొడతా. పెట్టి నీళ్ళు కావాలి నాకు. శంకర్కి ఫోన్ చేయండి, నీళ్ళు ఇస్తా. సగం బకెట్ కూర్చో, వదిలే అంతే అయిపోయా. ఇది ఓకే. దూరం ఉండాలనా? అట్టంటే దూరం ఉంటావా ఏంటి ఇవి? నీళ్ళు అవునా?
మాస్క్, హెల్మెట్ దాల్నా, బట్టలు, కపड़ा పురానా, హెల్మెట్ దాల్నా. బెస్ట్ సొల్యూషన్ హెల్మెట్ కదా రాజు, జుట్టుకు వస్తుంది హెల్మెట్. లూజ్ అయింది. ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి చూడుకో ఒకసారి మాటలు ఎట్లా, ఇక్కడ ఈ నుంచి చూడు ఎట్లుందో. ఇదనమాట యాక్చువల్లీ ఏంటంటే మొత్తము మిషన్తోనే ఏదో గబగబా 2 రోజుల్లో కలర్ వేసి పడేద్దాము అనే దాంతో సికింద్రాబాద్ పోయి కొనుక్కొచ్చి కథలు చేసి ఎక్స్పెరిమెంట్ ఇట్లా అయిపోయింది. బట్ ప్రాపర్గా రావట్లేదని మళ్ళీ మా వాళ్ళతోటి బై హ్యాండే చాలా వేయించినాము. ఇంకా చాలా అంటే 2nd కోటింగ్ 3rd కోటింగ్ చేస్తే కానీ సెట్ అవ్వదు. ఎందుకంటే దీనికి ప్లాస్టరింగ్ లేదు, మనది కాదు, 2 అనమాట ముచ్చట్లు. కాబట్టి బట్ ఫైనల్ లుక్ ఎట్లుంది, చాలా నచ్చింది నాకు. ఇంకొంచెం బాగుంటే బాగుండు, బట్ బాగలేకపోయినా బాగుందని మెచ్చుకోండి నన్ను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.